హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు మా తిరుమల ప్రయాణం అండి. ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత శుభ్రంగా స్నానం చేసి తర్వాత ఇలా భగవంతుడికైతే పువ్వులు ముడుపులు కట్టుంటాం కదండి. మనం ఏదైనా కోరిక అది తీరాలని, లేదు అంటే నేనైతే ఎవ్రీ సాటర్డే 11 రూపాయలు అలా పెట్టి పూజ చేసుకుంటాను వెంకటేశ్వర స్వామికి. అవన్నీ ముడుపు కట్టుకొని చక్కగా ఇలా సాంబ్రాణి అది వేసుకొని కొబ్బరికాయ అవి కొట్టుకొని మా హస్బెండ్ కొడతారనమాట కొబ్బరికాయ. కొండకి బయలుదేరే ముందు మేము ఈ విధంగానే చేస్తాము. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము బయలుదేరుతున్నామండి. నేను సాంబ్రాణి అది అంతా వేసి పూజకి ఇలా అన్నీ అలంకరించుకొని దీపారాధన అన్నీ చేశాను. అమ్మ వాళ్ళు దేవుడి రూము విడిగా ఉంటుందన్నమాట. అందులో ధాన్యం అంటే వడ్లు ఉంటాయి కదా, అవి బీరువా ఉంటుంది కదా, మామూలుగా మనం బట్టలు అలా పెట్టుకునేవి, వాళ్ళు లాకర్స్ అవి, దేవుడి గది ఇలా ఉంటుందన్నమాట. ఆ రోజుల్లో ఇది ఇల్లు కట్టించి కూడా ఆండవ ప్రియ గోవింద, శ్రీముద్రాంకిత గోవింద గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, ధరణీ నాయక గోవింద, దినకర తేజ గోవింద, పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్నమూర్తి గోవింద, అభయహస్త ప్రదర్శన గోవింద, మత్స్యావతార గోవింద, శంఖ చక్రధర గోవింద, సర్జగదాధర గోవింద గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద, విరాజతీర్థ గోవింద, విరోధి మర్దన గోవింద, సాలగ్రామరూప గోవింద, సహస్రనామ గోవింద, లక్ష్మీ వల్లభ గోవింద, లక్ష్మణాగ్రజ గోవింద. తర్వాత పూజ అన్నీ అయిపోయిన తర్వాత ఇలా హారతించుకొని అందరూ సాంబ్రాణి అది వేసేసుకొని కొండకైతే బయలుదేరుతామండి. అన్ని లగేజ్ అన్నీ సర్దేసేసుకున్నాము. ఇట్లా బయటికి రాగానే మెయిన్ రోడ్డు పైన ఇలా రైస్ మిల్లులు ఇవన్నీ ఉంటాయన్నమాట. మాకు ఎక్కువగా నెల్లూరు డిస్టిక్లో జీలకర్ర మసూర ఎక్కువ పండుతుందండి. పంటలు అంటే మనం తింటాం కదా, ధాన్యం సన్నగా ఉంటాయన్నమాట, అది ఎక్కువగా పండుతుంది. తర్వాత ఇండస్ట్రియల్ శ్రీ సిటీ ఇవన్నీ ఇండస్ట్రియల్ కార్డర్. బ్యాక్ సైడ్ మా పెద్ద బాబు, అమ్మ, నేను కూర్చున్నాం. ఫ్రంట్ వైపు అయితే మా చిన్నోడు, మా వారు ఉన్నారనమాట. ఇలా అంటే తల కూడా తడితడిగా ఉందన్నమాట. ఉదయాన్నే లేచి పూజ అవి చేసుకొని వెంటనే బయలుదేరాం కదా. ఇలా దారిలో అయితే ఎక్కువగా హైవేస్ అవి నాయుడుపేట దగ్గర అలా రోడ్డు కూడా ఓపెన్ చేశారండి. నాయుడుపేట దగ్గర అదివరకు హైవే వర్క్ అది ఉండేది. ఇదంతా వందల వేల ఎకరాల్లో జీలకర్ర మసూరు పండిస్తారండి. ఎక్కువగా పెన్నా నది ఉంటుంది మాకు నెల్లూరు డిస్టిక్లో. పెన్నా నది, రంగనాయకుల స్వామి గుడి, స్వీట్లో వచ్చేసి మనకి కాలా జామున్ అంటారు కదా, అదొకటి ఫేమస్. తర్వాత జొన్నవాడ కామాక్షమ్మ, గొలగమూడి వెంకయ్య స్వామి, ఇలా చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి. దర్గా కూడా ఉంటుంది. రొట్టెల పండుగ చేస్తారు ఎవ్రీ ఇయర్ కూడా. మనం ఏదైనా కోరిక కోరుకున్నామనుకోండి, ధనం కావాలంటే ధనం రొట్టె, చదువు కావాలంటే సరస్వతి రొట్టె, అలా మొక్కుకొని పంచి పెడతారనమాట. అవి కావాలనుకున్న వాళ్ళు ఏం కావాలో ఆ రొట్టెలు అందుకుంటారు. కొంతమంది కోరిక తీరిన తర్వాత ఆ రొట్టెలు పంచుతారనమాట. ఇలా మాకు మొత్తం కొంచెం ఈ సైడ్ ఉంది కదండి, అటువైపు లెఫ్ట్ సైడ్కి వెళ్తే రైల్వే కనెక్టివిటీ ఉంటుంది. ఇది హైవే మీద అనమాట. ఎక్కువగా మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్లా ఉంటుందండి. ఇంకా శ్రీహరికోట కూడా నెల్లూరు డిస్టిక్లోనే ఉంటుంది. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం అంటారు కదా. తర్వాత పెట్రోల్ బొంకులు కానీ దేనికి అంటే ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి ఉండదండి. అన్నీ కూడా అందుబాటులోనే ఉంటున్నాయి హైవే మీదే. ఎక్కువగా మాకు తిరుపతి బార్డర్ దగ్గరికి వచ్చేలేకి అన్ని పోస్టర్స్ ఎక్కువ అండి. ఎక్కువగా తమిళనాడు స్టైల్లో మీకు చూపిస్తాను నేను. తమిళనాడులో అయితే అసలండి ప్రతి రోడ్డు పైన అన్ని పోస్టర్లే అనమాట. ఇదంతా ధాన్యంలోనే మనకి వరి ఇక్కడ ఎక్కువగా పండించేది.
జీలకర్ర మసూరి ఎక్కువ వేశారండి హైవే ప్రాంతంలో. ఆ ధాన్యంలోనే మనకి ఎక్కువగా రైస్ మిల్లులు కానీ, మిర్యాలగూడ వైపు ఎలా ఉంటుంది, మిర్యాలగూడ ధాన్యాగారం అంటారు కదా తెలంగాణలో, మాకు నెల్లూరు డిస్టిక్లో కూడా అలాగే ఉంటుందన్నమాట. చక్కగా అసలు ప్రకృతి పచ్చటి చీర కట్టుకున్నట్లుగా ఎంత అందంగా ఉందో చూడండి. ఇలా మేమైతే తిరుపతి ప్రయాణం స్టార్ట్ చేసామండి. దగ్గర గూడూరు బార్డర్ అంటే తిరుపతి ఎంట్రీ అవుతుంటాం కదా, రేణిగుంట ఆ టైం వచ్చేసరికి 2 o'clockకి అక్కడ లంచ్ చేసామన్నమాట. ఒక చెట్టు ఉంటుంది కదా, బాగా ప్లేస్ వాటర్ అలా ఉన్నట్లుగా చూసేసుకొని అక్కడైతే కార్ ఆపేసేసి కార్లోనే జర్నీ చేసామండి. ఎక్కువ లగేజ్ అవన్నీ పెట్టుకొని. మాకు తిరుపతి 3.5 hours అంతే వస్తుందండి. అందుకే ఇంకా అందరం కలిపి వెళ్తున్నాం కదా, ట్రైను ఇవన్నీ రిస్కీగా ఉంటుందిలే అనేసి, ఎందుకంటే లగేజెస్ కానీ బర్డన్గా ఉంటుందన్నమాట. అందుకే ఈ ఏరియాలో అయితే మేము లంచ్ చేసేసి మళ్ళీ మా బాబు కొంచెంసేపు డ్రైవింగ్ చేస్తానంటే వాళ్ళ డాడీ వద్దు అని కొంచెం సేపు అయితే ఇచ్చారండి. సరే కొంచెంసేపు అయితే ఇట్లా స్టార్ట్ చేసి చూసుకొని, అంటే లంచ్ అయిన తర్వాత స్టార్ట్ అవుతున్నాము. కొంచెం పక్కన ఉండేసి వాళ్ళ డాడీ అంటే మామూలుగా కాలనీలో కానీ మాకు నియర్ బై మాకు చిన్న సిటీస్లో తోలుతాడు, కానీ ఇలా హైవే మీద అయితే ఫస్ట్ టైం ఇచ్చారనమాట. ఆ బాబు లైసెన్స్ కూడా పెట్టుకున్నారండి, లైసెన్స్ కూడా వచ్చింది. అందుకే ఇంకా లైసెన్స్ వచ్చేదాకా అయితే కారు ఇవ్వనన్నారు వాళ్ళ డాడీ. మొన్నే 18 years వచ్చాయి కాబట్టి లైసెన్స్ అప్లై చేసుకున్నారు. లైసెన్స్ అయితే ఎల్ఆర్ ఏదో లైసెన్స్ అయితే వచ్చిందండి. అందుకే డ్రైవింగ్కి అయితే ఇచ్చారనమాట. ఇలా జామాయిల్ తోటలు, ఎక్కువగా సుబాబుల్ తోటలు ఇవన్నీ అయితే నెల్లూరు డిస్టిక్లో ఎక్కువ ఉంటాయండి. మనకి ఇండస్ట్రియల్ పరంగా కానీ, ఇప్పుడు నెల్లూరు డిస్టిక్ అయితే కృష్ణపట్నం మనకి పోర్ట్ కూడా, అక్కడి నుంచి అన్ని ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఇవన్నీ కనెక్టివిటీ అయితే రోడ్డు మార్గానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి డెవలప్మెంట్ బాగుంటుందండి. ఎప్పుడైనా పోర్ట్లు ఆ ఏరియా అయితే డెవలప్ తొందరగా అవుతుందన్నమాట. ఈ విధంగా మొత్తం టెంపుల్స్ కానీ ఇవి మేము కాళహస్తికి దగ్గరలో ఉన్నామండి. ఇది కాళహస్తికి బయట వైపు అనమాట. కాళహస్తి దగ్గర నుంచి చిన్న టెంపుల్ అసలు వీధికి ఉంటాయండి. కాళహస్తిలో కూడా మా రిలేటివ్స్ వాళ్ళు ఉన్నారనమాట. అంటే కొండకి వెళ్తూ వస్తూ ఎవరింటికి వెళ్ళకూడదులే అన్నట్లుగా అయితే మేము జర్నీ చేస్తున్నాము. ఎందుకంటే ఎక్కువగా నైట్ జర్నీ పెట్టుకోకుండా మార్నింగ్ టైము అంటే నైట్ 8 లోపు జర్నీ ఫినిష్ చేసేటట్లుగా ప్లాన్ చేసుకున్నాము. ఈ విధంగా అయితే చక్కగా ఇప్పుడిప్పుడే 6 అలా అవుతుందండి. ఎప్పుడైనా తిరుపతి వెళ్ళేప్పుడు మీరు ట్రైన్కి వెళ్ళినా బస్కి వెళ్ళినా ఎట్లా వెళ్ళినా వెహికల్తో వెళ్ళినా కూడా తిరుపతిలో స్టే చేసేటట్లుగా మీరు ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ వెళ్ళిన రోజు నెక్స్ట్ డే దర్శనం అనుకోండి. మీకు తిరుపతిలో స్టే చేశారంటే రూమ్స్ అవి బుక్ చేసుకొని ముందుగా తిరుపతిలో ఆ రోజు మొత్తం మనం నైట్ ఏమో మొత్తం కపిల తీర్థం కానీ, అలివేలు మంగాపురం, తిరుచానూరు అంటారు కదా, ఎప్పుడైనా మీరు తిరుచానూరు వెళ్ళిన తర్వాతే తిరుమల వెళ్ళండి. అమ్మవారి దర్శనం అయిన తర్వాతే తిరుమల దర్శనం చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అందుకని తిరుచానూరు అయితే వెళ్తున్నామండి మేము. తిరుచానూరు వెళ్ళాలంటే తిరుపతి వెళ్ళక్కర్లేదనమాట. మనకి రేణిగుంట దాటిన తర్వాత తిరుచానూరు వస్తుందన్నమాట. అలా మేము తిరుచానూరు వెళ్ళి అక్కడి నుంచి తిరుపతిలో కపిల తీర్థం ఉంటుంది కదా ఈశ్వరుడిది, అక్కడ దర్శనం చేసుకుంటాము. ఆ తర్వాత నైట్ అయితే ఇంకేమైనా టెంపుల్స్ ఉంటే చూసుకొని, గోవిందరాజ స్వామి గుడి అవన్నీ ఉన్నాయండి తిరుపతిలో, అవన్నీ చూసుకున్న తర్వాత నైట్ అయితే అక్కడే తిరుపతిలోనే మేము స్టే చేసేసి ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి అందరం స్నానాలు అవన్నీ చేసి తిరుమల వెళ్తామన్నమాట. ఎవ్రీ ఇయర్ కూడా అలాగే మా షెడ్యూల్ ప్లాన్ ఉంటుంది. ఈ ఇయర్ కూడా అలానే తిరుపతిలోనే మేము బుక్ చేసుకున్నామన్నమాట రూము. ఇదంతా నాయుడుపేట హైవే అండి, చాలా బాగా వేశారు. అదివరకు నాయుడుపేట పోయిన లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఓపెన్ చేయలేదన్నమాట. ఇది వేస్తున్నారు కింద ఊర్లోకి వెళ్ళి. అసలు రోడ్ అయితే వరస్ట్గా ఉందండి లాస్ట్ టైము. ఇప్పుడైతే చాలా బాగుంది. రోడ్డు కనెక్టివిటీ ఉన్నప్పుడు డెవలప్మెంట్ కానీ జర్నీ డిస్టెన్స్ కానీ చాలా తక్కువగా ఉంటుందండి. ఎప్పుడైనా కూడా రోడ్లు, రైల్వే ఇవన్నీ మన
ఏదైనా ఏరియా డెవలప్ అవ్వాలంటే రోడ్డు కనెక్టివిటీ మస్ట్ అండ్ షుడ్గా ఉంటే తొందరగా డెవలప్ అవుతుందన్నమాట. మనకి ట్రాన్స్పోర్టేషన్ టైము తక్కువ పడుతుంది. కొంచెం మన చెక్ పోస్టులు ఇవన్నీ ఉంటాయి కదా, ఎక్కువగా టోల్ గేట్స్ అవి అయితే కొంచెం కాస్ట్ ఉంటుంది, బట్ జర్నీ టైం మనకి సేవ్ అవుతుందన్నమాట. ఇలా మేము తిరుపతి అయితే వచ్చామండి. మేము మాధవంలో అయితే రూమ్ బుక్ చేసుకున్నాము. చాలా బాగుందన్నమాట రూము ఫెసిలిటీస్ కానీ అన్నీ, హాట్ వాటర్, డబుల్ బెడ్ అంతా చాలా బాగుంది. మనకంటే కాస్ట్ వైజ్ కూడా ఇస్తారు. ఇది రేణుగుంట అండి, హెలికాప్టర్ వెళ్తుంది కదా విమానం, ఇది ఎయిర్పోర్ట్కి నియర్ అనమాట. ఇలా ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉందనుకోండి, మనకి జర్నీ సమయం అనేది తక్కువ ఉంటుంది. ఎక్కువ జర్నీ చేయలేని వాళ్ళు, డబ్బులున్న వాళ్ళు, డబ్బులుండి ఎక్కువ టైము జర్నీ చేయలేని వాళ్ళు ఇలాంటి ఫెసిలిటీ ఉపయోగించుకోవచ్చు అనమాట. ఏదైనా అర్జెంట్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అలాగా ఈ ఫెసిలిటీస్ అయితే మనం వాడుకోవచ్చు. తర్వాత తిరుపతి నియర్ బై ఉన్నామండి. ఆ తిరుపతి నియర్ బై వస్తుంటేనే ఏదో పాజిటివ్ వైబ్రేషన్స్ అనమాట. మనం ఏదో తిరుమల శ్రీవారి ఇదంతా వచ్చేసి మనకి రేణుగుంట ఆ ఏరియాలో ఇవంతా గ్రైండింగ్ యూనిట్స్, సిమెంట్కి సంబంధించినవి అవన్నీ చాలా బాగా చేస్తున్నారండి. అదివరకు ఏదైనా చేయాలంటే మనుషులతో పనిగా ఉండేది. ఇప్పుడు ఏం లేదు, ఈ గ్రైండింగ్ యూనిట్స్ ఇవన్నీ వచ్చాక మిషనరీసే చేస్తున్నాయి. అంతేకాకుండా ఆడవాళ్ళు కూడా ప్రతి రంగంలో ఆల్మోస్ట్ ఈవెన్ మీరు చూస్తున్నారు కదా, పెట్రోల్ షాప్స్లో కానీ, ఆటోల్లో కానీ, డ్రైవింగ్ మామూలుగా ఆర్టీసీ డ్రైవర్స్ కానీ, లారీలు కానీ, అన్ని రంగాల్లో కూడా లేడీస్ ముందున్నారండి. లేడీస్ని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళని మేము ఎక్కువగా పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్ళేప్పుడు అలా పసుపు దారం కట్టుకొని వెళ్తామండి. నేను అనుకున్నానమాట, అందుకే కట్టుకున్నాను. ఇలా తిరుచానూరులో అయితే 18 ఇయర్స్ అంటే టీనేజ్ వాళ్ళకి అరుణ్ ఐస్ క్రీమ్ వాళ్ళు 100 ఇయర్స్ కంప్లీట్ అయిందనేసి వాళ్ళు ఏదో ఆఫర్ పెట్టారంట. 5 ఐస్ క్రీమ్స్, ఆ తర్వాత చిన్న చిన్న బైట్స్ ఇలాంటివన్నీ ఇస్తున్నారు. అవి బుక్ చేసుకున్నాడు మా బాబు. టీనేజీ వాళ్ళకి ఇస్తున్నారనేసి అవి కలెక్ట్ చేసేసుకొని మేము తిరుచానూరు ఊర్లోకి అయితే బయలుదేరామండి. ఇది అమ్మవారి టెంపుల్కి బయట వైపు అనమాట. మనకి ఎంట్రన్స్ 4వ నంబర్ గేట్ అలా ఉంటుంది కదా, అక్కడ కార్ పార్కింగ్ చేసుకొని బయట తిరుచానూరులో ఈ గేట్ నుంచి ఎంట్రీ అవ్వాలన్నమాట. మనకి ఈ గేట్ నెంబర్ 4 ఉంది కదా, ఇటువైపు నుంచి తిరుచానూరు అయితే లోపలికి వెళ్ళాలి. మా బాబు పిల్లలు అందరూ వెళ్తున్నారు. మా అమ్మ నేను అయితే వెనక చిన్నగా వెళ్తున్నాము. ఎందుకంటే క్యూలో ఇక్కడ 50 రూపీస్ టికెట్ అలా 250 అంటారు, కానీ దర్శనం అయితే అందరికీ ఆల్మోస్ట్ ఒకేలా అవుతుందండి. అందులో దేవుడి సన్నిధిలో మనం ఎక్కువ తొందరగా వెళ్ళాలి అన్న ఉద్దేశం కాకుండా కొంచెం ప్రశాంతంగా వెళ్ళాలి అన్నట్లుగా ఇది పుష్కరిణి అండి. ఇందులో కూడా దిగి కాళ్ళు అవి కడుక్కొని వాటర్ అవి చల్లుకున్నాము. స్నానం అయితే ఇక్కడ చేయలేదన్నమాట. మళ్ళీ కపిలతీర్థం అటు వెళ్ళాలనేసి. ఇది పద్మావతి అమ్మవారి టెంపుల్ అనమాట. ఇది రాజగోపురం అంటారు కదా, అలా దర్శనం అది అయిపోయిన తర్వాత కొన్ని ఐటమ్స్ కావాల్సినవి నాకు ముగ్గు స్టెన్సిల్స్ ఇవన్నీ చూస్తే కొంచెం టెంప్టింగ్ అవుతానన్నమాట. షాపింగ్ దగ్గర ఏదైనా కొనుక్కోవాలని ఆవిడని అడిగితే చెప్తుంది. వాళ్ళకి ఎక్కువగా తిరుపతిలో ఉన్న వాళ్ళకి తమిళ్ తెలుగు మిక్సింగ్లా వస్తుందండి లాంగ్వేజ్. సరే కొన్ని స్టెన్సిల్స్ కావాల్సినవి అయితే ఇక్కడ తీసుకున్నానమాట. అవన్నీ మీకు నేను వేరే వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. మా వారు పిల్లలు అరుస్తున్నారనమాట, మీరు టెంపుల్ దర్శనానికి వచ్చి ఇవన్నీ కొంటున్నారని. దర్శనం అయిపోయింది కదండి, షాపింగ్ కూడా చేసుకోవాలి కదా, వీటి కోసం ప్రత్యేకంగా రాము కదా. యాత్రకు వచ్చి పాత్ర తీసుకెళ్ళాలంటారు కదా, పాత్రలకు బదులు ఇప్పుడు రకరకాల ఐటమ్స్ ఏవో ఒకటి. లేడీస్ అంటే నేత్రానందంతో పాటు కొంత ఖర్చు కూడా ఇలాంటప్పుడు పెడుతూ ఉంటారు. ఇక్కడ కమలం పువ్వులు, తామర పువ్వులు, గులాబీ పువ్వు గుచ్చి ఇస్తుంటారండి. చాలా బాగుంటుంది. నాకు అమ్మవారికి అవి ఎక్కువగా కమలాలు, తామర పువ్వులే అమ్ముతుంటారనమాట. అక్కడ ముగ్గులు కూడా అండి, ప్రతి స్తంభం మీద కూడా కమలం పువ్వులు, కింద ముగ్గు వేసేవి కూడా ఎక్కువగా కమలం పువ్వులే ఉన్నాయండి. ఎందుకో మరి ఆ లోపల కూడా నేను చూశాను కదా, మండపంలో కానీ అన్ని డిజైన్స్ లోటాస్ తోటే ఉన్నాయన్నమాట. అంటే
ఆవులు పెంచేది పాత రోజుల్లో ఏం చేస్తారంటే ఆవులు ఇళ్లలో మేపేవాళ్ళు కాదు, బయటికి పంపించేవాళ్ళు. ఆవుకి ఒక స్పెషల్ ఏంటంటే తన దగ్గరికి వచ్చిన మనిషికి ఉన్న రుగ్మతలన్నింటినీ అది గుర్తిస్తుంటుంది. ఆ రుగ్మతల్ని తగ్గే ఔషధం ఉన్న మొక్కల్ని తినేసి సాయంత్రం ఇంటికి వచ్చి ఇంట్లో నెమరేస్తూ ఉంటే ఆ నెమరేసేటప్పుడు ఆ ఆవిరి, ఆ స్మెల్ అవన్నీ ఆ మనిషికి తగిలి కొద్దిగా జబ్బులు తగ్గుతాయి అని చెప్పి అందుకని ఆవుకి కామధేనువు అని ప్లస్ ఇవన్నీ రకరకాలుగా కొలుస్తుంటారు. తర్వాత మేము మార్నింగే స్నానాలు అవన్నీ చేసి తిరుమలకైతే బయలుదేరామండి. ఇది వచ్చేసి మనకి తిరుమల వెళ్తాం కదా, అక్కడ అలిపిరి చెక్ పోస్ట్ ఉంటుంది కదా, అక్కడ అనమాట. ఒకవైపు నడకదారి భక్తులు ఉంటారు. ఇక్కడైతే అంతా చెకింగ్ చేస్తూ ఉంటారండి. బ్యాగ్స్ ఇవన్నీ. ప్లాస్టిక్ బాటిల్స్ అయితే అలౌ చేయటం లేదనమాట. ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటే తీసుకువెళ్ళకండి. ఏదైనా గ్లాస్ కానీ లేదైనా కాపర్, స్టీల్ ఇలాంటివన్నీ అలౌ చేస్తున్నారు. ఇది గుర్తుంచుకొని భక్తులైతే చూసుకొని వెళ్ళండి. ఇక్కడే కొంచెం చాలామంది లగేజెస్ ఇవన్నీ అండి మొత్తం కింద తీసి బెల్ట్ చెక్ చేసేసుకొని మొత్తం వాళ్ళు స్కానర్లో ఎంత పటిష్టంగా భద్రత ఉన్నా కూడా ఏదో ఒక పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయండి. అందుకే వాళ్ళు ఇంకా ఎంతో శ్రద్ధగా చేస్తున్నారన్నమాట. ఇవన్నీ ఒక అతను కూర్చొని స్క్రీనింగ్లో అలాగా ఇలా చాలామంది భక్తులు కూడా సేవకి రకరకాల. మాకు వెళ్ళే దారిలో ఆవు టాపిక్ వచ్చిందనమాట. అప్పుడే మా వారు అలా చెప్తూ ఉన్నారనమాట. ఏదైనా ఆయన కొంచెం అడిగినప్పుడు చెప్తూ ఉంటారు. టయానికి నేనైతే ఆ వీడియో కెమెరా అది ఆన్ చేయలేను కదండి, ఇదైతే చూపిస్తున్నాను కాబట్టి రికార్డు అయిపోయిందనమాట. ఇలా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ముందు దశావతారాలు ఇవన్నీ అన్ని అవతారాలు ఉంటాయి. తర్వాత మేము క్యూ లైన్లోకి వెళ్ళటానికైతే స్టార్ట్ అయ్యామండి రూమ్ నుంచి. ఎక్కువగా మాకు ఇలా దర్శనం అది చేసుకునేప్పుడు పంచెలు అలా కట్టుకుంటామండి. ఎక్కువగా వేసుకోవచ్చు, మా పైజ్మా అంటే లాల్చీ పైజ్మా అలాంటివి వేసుకోవచ్చు. బట్ మా సాంప్రదాయం ప్రకారం పంచె పైన టవల్ ఇవన్నీ వేసుకొని దర్శనం చేసుకుంటామన్నమాట. ఇలా కొన్ని వీడియోస్ అయితే టెంపుల్ దగ్గర అలా తీసుకున్నానండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఇలా పువ్వులు అవి అమ్ముతున్నారు, కానీ నేనైతే కొనుక్కోనండి. ఎక్కువగా తిరుమలలో పూచే ప్రతి పువ్వు కూడా ఆ శ్రీనివాసుని సేవకే అంకితమండి. ఏదైనా సమర్పించాలన్నా మనం పువ్వులు తీసుకొని అంతసేపు క్యూలో నించొని అవి పాడైపోయి అలా చేయలేమన్నమాట. అందుకే నేను ఎక్కువగా ఏదైనా కొబ్బరికాయ కొట్టాలన్నా కూడా బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఎదురుగా టెంపుల్కి స్తంభం ఉంటుందన్నమాట. అక్కడే ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయలు కొడతారు. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అవి కూడా ఉంటాయి. మాకు క్యూ లైన్లో దర్శనం దగ్గరగా 3 hours 3.5 4 hoursలో అయిపోయిందండి తిరుమల. ఇవి వచ్చేసి సుపదం ఏదో అంటారనమాట కాంప్లెక్స్. అది చిన్న పిల్లలకి క్యూ లైన్ అనమాట. చిన్న చంటి వీధిలో ఉన్న వాళ్ళకి హాదీరామ్ బాబా మఠం పైనుంచి ఇలా వెళ్తే షెడ్ ఉంటుంది. అక్కడి నుంచేసి మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే అక్కడి స్టార్ట్ అవుతుందన్నమాట మనకి క్యూ లైన్లు. ఇవన్నీ బ్యాక్ సైడ్ షెడ్లు ఉన్నాయి కదా నేను చూపించేవి, ఇవన్నీ క్యూ లైన్ అనమాట. మనం ఎంటర్ అయిన తర్వాత ఈ క్యూ లైన్లో నుంచే షెడ్లోకి. ఇదంతా ఒక పెద్ద యజ్ఞంలాగా అండి. ఆ స్వామివారిని దర్శించుకోగానే మనం పడ్డ ఈ శ్రమ అంతా అయితే ఎటు పోతుందో తెలియదనమాట. నాకు ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని చూడగానే అయితే దర్శనం టైంలో కళ్ళెమ్మటి నీళ్ళు అంటే తెలియకుండానే నా ప్రమేయం లేకుండానే వచ్చేస్తాయండి. మనసంతా తేలికైపోతుందన్నమాట. అందరికీ అలానే ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే అలా ఉంటుంది. అది రాగానే అసలు ఏంటో ఒక వైబ్రేషన్లోకి వెళ్ళిపోతానన్నమాట. అంతా తేలిక పడిపోయినట్లు. ఇలా స్వామివారి దర్శనానికి వెళ్ళేప్పుడైతే చాలా హ్యాపీగా ఉంటుందండి. మా వారికి కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం అన్నా కూడా చాలా ఇష్టం అన్నమాట. వెంకటేశ్వర స్వామి అంటే ఇలా మేము వెళ్ళే దారిలో అయితే ఇవి 4 మాడ వీధులు అన్నమాట. ఎక్కువగా మొక్కలకి
ప్లాంటేషన్కి ప్రిఫరెన్స్ ఇచ్చారండి. చాలా బాగుందన్నమాట. ఎక్కువ పచ్చదనం, పువ్వులు ఇవన్నీ ఉన్న చోటే ఆ భగవంతుడు అనేవాడు కొలువై ఉంటాడు. ఎంత అందంగా ఉందో చూడండి. ఆ టెంపుల్ ముందు నామం, ఇవన్నీ గుడి, ఇదంతా శ్రీకృష్ణదేవరాయలు ఆ టైంలో కట్టించారేమో. లోపలికి వెళ్ళగానే మనం ఈ బయట వైపే వెంకటేశ్వర స్వామి గుడికి, పుష్కరిణికి లెఫ్ట్ సైడ్ వరాహస్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకోండి. అక్కడ వీలు పడిన వాళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి మనం ఎంట్రీ అవ్వగానే లోపలికి లెఫ్ట్ సైడ్ వరాహ స్వామి ఫోటో ఉంటుందన్నమాట. స్తంభం పైన చెక్కు ఉంటుంది. అక్కడైనా మీరు దర్శనం చేసేసుకోండి. ఎందుకంటే వరాహస్వామి దర్శనం చేసుకున్నాకే శ్రీనివాసుడి దర్శనం చేసుకోవాలన్నమాట. అలా దర్శనం అది అయిపోయిన తర్వాత మేము కొంచెం షాపింగ్ అవన్నీ చేసుకొని, ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి గుర్తుగా తెచ్చుకుంటాము. తర్వాత ఇంటికి వచ్చాక ఇలా పొంగలి, పప్పు ఇలా ప్రసాదం పెట్టుకొని నైవేద్యం, లడ్డు, అరుణాచలం కూడా వెళ్ళామండి మేము. ఇలా తిరుపతి లడ్డు, అరుణాచలం లడ్డు ఇవన్నీ పెట్టి అందరికీ అమ్మ లడ్డు, ప్రసాదం, పొంగలి అన్నీ అందరికీ పంచేసి వచ్చిందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం.